ఫైనల్గా మెషిన్ గన్ అయితే వచ్చేసింది గైస్. బైక్ అయినా కార్ అయినా ఈజీగా వేసేస్తుంది. ఆహా, నేనైపోయా. అసలుకే పక్కన స్పైన్ కూడా నీ వద్దు వద్దు ఎగిరాను. ఎగిరెగిరే వచ్చేసానే నిన్నే కోరే 3, 2, 1 జంప్. ఆహా, ఇది నిజంగానే వర్క్ అవుతుందబ్బా. గాల్లో ఎగిరెగిరి కొడతామంటే బహుశా ఇదేనేమో. హలో గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు నేను బ్యాక్స్ రవీంద్ర న్యూ వీడియో. సో గైస్, వేరియస్ అని మనకి మెయిన్ గేమ్ ఒక అప్డేట్ అయితే రాబోతుంది అనమాట. అందులో మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నా, ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం కూడా, మెషిన్ గన్ అయితే యాడ్ చేస్తున్నారు గైస్. మామూలుగా లేదు కదా. ఈ వెపన్స్తో పాటు ఇంకా మనకి గేమ్లో కొన్ని మోడ్స్ కానీ మెషిన్స్ కానీ తీసుకొస్తే గేమ్ ఇంకా అద్దరిపోతుంది. చూడాలి గైస్, నాకు తెలిసి ఈ వెపన్స్తో పాటు ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ ఏమన్నా ఫీచర్స్ తీసుకొస్తారేమో అనిపిస్తుంది. లెట్స్ చూద్దాం. ఇంకా ఈ అప్డేట్ ఎప్పుడన్నా అని అడిగితే ఇక డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు గైస్. కన్ఫర్మ్ అయితే నేను చెప్పుకుంటూ ఉంటానా. అండ్ ఇంకా ఈ వీడియోలో మీరు పెట్టిన ఓపీ కామెంట్స్ అయితే ఉంటాయి గైస్. అసలు ఏమన్నా కామెంట్సా, నాకు కూడా అసలు ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తాను, మామూలుగా లేవు. సో మీరు కూడా చూడాలి గైస్, ఖచ్చితంగా అన్ని కామెంట్స్ వచ్చేది తిరిగిపోతుంది అంతే. సో వీడియో క్రేజింగ్గా ఉండబోతుంది కాబట్టి ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా స్టార్ట్ చేద్దామా. మన ఫస్ట్ కామెంట్ వచ్చేసి కొంచెం పెద్ద కామెంటే. అన్నా, నేను ఒక మిత్ చెప్తా. 1216 సూపర్ జంప్ యాక్టివేట్ చేసి ఏకేఎం గన్ తీసుకొని ఫైర్ చేసి సేమ్ మూవీస్లో చూసినట్టుగా అనిపిస్తుంది ప్లీజ్ అన్న. ఓకే, నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ట్రై చేసేద్దాం. పక్కన నేనేం కూడా మెన్షన్ చేస్తుంటే చదవడానికి ఈజీ ఉండేది. న్యూ సిటీలో ట్రై చేద్దాం. న్యూ సిటీకి వచ్చి మనం చాలా రోజులు అయిపోతుంది కదా. సో ఎందుకైనా మంచిది ముందుగా ఇన్ఫినిటీ ఎల్ చీట్ కూడా యాక్టివేట్ చేద్దాం గైస్. ఆ తర్వాత సూపర్ జంప్ చీట్ కూడా తెలుసు కదా, 1216 డైల్ చేస్తే అల్ట్రా సూపర్ జంప్ కోడ్ యాక్టివేట్ అయిపోయింది. ఓకే, ప్రస్తుతానికి ఫైర్ అవ్వటం లేదంటే అబ్బా, కొంచెం ఓకే ముందు మన గాల్లో కిలిన తర్వాత చేయాలనుకుంటా. కొంచెం ముందుకైతే వెళ్దాం గైస్. ఆహా, నిజంగానే మనోడు గాల్లోకి పిలుస్తున్నాడు కదా. ఇది ఓపీ ఉంది బా. 3, 2, 1 జంప్. సింపుల్ గైస్. ముందైతే అల్ట్రా సూపర్ జంప్ కూడా యాక్టివేట్ చేసేయండి. ఆ తర్వాత గాల్లోకి ఎక్కిన తర్వాత ఏకేఎం గన్ తీసుకొని షూట్ చేయండి. ఈజీగా ఇప్పుడు రాకెట్ లాంచర్ అయితే తీసుకున్నాను. ఎస్, ఇది కూడా వర్క్ అవుతుంది. ఇదైతే చాలా ఫనీ ఉంది నిజంగా. సూపర్ మూవీస్లో చూపించినట్టు భలే వస్తుంది కదా. కానీ ఎటు పడితే ఎటు వెళ్తుంది బుల్లెట్స్ అయితే. కాదమ్మా, బాగానే వెళ్తుంది. బుల్లెట్స్ కూడా బాగా వెళ్తున్నాయి. గాల్లోకి ఎగిరిగిరి కొడతామంటే బహుశా ఇదేనేమో. మనోడు మడికి అసలు అలా నిలబడుతూనే ఉన్నాడు. ఇప్పుడు చూడండి, దీన్ని బ్లాస్ట్ చేయడం ట్రై చేద్దాం. లేదబ్బా, అలా ఎగిరి కింద పడుతుంది కదా, అంత షూట్ చేయడం కొంచెం కష్టంగానే ఉంది. కానీ బాగుంది నిజంగా, ఓపెన్ ఉంది కదా. ఇవన్నీ కూడా మీరు కావాలంటే ట్రై చేయండి గైస్, కానీ ఇప్పుడు కాదు, వీడియో మొత్తం చూసిన తర్వాత. ఎందుకంటే ఇంకా ముందు ఇంకా ఉన్నాయి కదా. మన నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, అన్న మెగారామ్ దగ్గరికి వెళ్ళి గోస్ట్ రైడర్ బైక్ స్పాన్ చేసి మెగారామ్ గెలిచి చూడు, మ్యాజిక్ గోస్ట్ రైడర్ బైక్ చేంజా. అవునా, ఓకే ట్రై చేద్దాం. దానికోసం ఫాస్ట్గా అలా మెగారామ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ముందుగా ఎందుకైనా మంచిది 9129 తెలుసు కదా, ఇన్ఫినిటీ ఎల్సీడీ కూడా యాక్టివేట్ అయితే చేసాను. ఆ తర్వాత 5555 గోస్ట్ రైడర్ బైక్ అయితే వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మనం ముందు ఉన్న పెద్ద టాస్క్ ఏంటంటే ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేయాలి. సో వెళదాం గైస్, నాకు తెలిసి పడకుండా వెళ్ళని ట్రై చేద్దాం. అంత కష్టమేం కాదులే, కానీ కొంచెం ఈజీనే, ట్రై చేయొచ్చు. సో ఏమాత్రం స్లో అవ్వకుండా ఫాస్ట్గా వెళ్ళిపోదాం. 3, 2, 1 పద రే. కిందైతే వెళ్ళాలి గైస్, శాంతం కిందకైతే వెళ్ళిపోవాలి. పర్వాలేదు, గోస్ట్ బైక్ స్పీడ్ తెలుసు కదా, బాగానే వెళ్తుంది. కానీ ఇక్కడ గోస్ట్ రైడర్ బైక్కి మంట రావడం లేదు గైస్. ఈజీ, అప్పుడు గోస్ట్ బైక్ అవ్వదు కదా. ఓకే, శాంత కిందకైతే ముందు వెళ్ళిపోదాము. అమ్మయ్యా, జస్ట్ మిస్ అబ్బా, లేదంటే ఎగిరి పక్కన పడేవాడిని. ఇంకొకటి ఉందబ్బా, వద్దు అమ్మయ్యా, దీన్ని కూడా ఎలాగోలా దాడేసా. ఆల్మోస్ట్ వచ్చేసాం. యాస్, వచ్చేసాం. బ్రేక్ అబ్బా, ఏం కాలేదు గైస్. గోస్ట్ బైక్కి ఫైర్ రావడం లేదబ్బా. అంటే ఇప్పుడు మనం అంత ఫాస్ట్గా వచ్చాం కదా, ఆ గాలికి కొంపదీసి ఈ మంటలన్నీ ఆరిపోయినాయి ఏంటబ్బా. ఏదైనా కానీ ఫస్ట్ టైం గోస్ట్ బైక్ని ఇలా మంటలు లేకుండా నడుపుతున్నాను. పర్లేదు, ఇది కూడా బాగానే ఉంది. అప్డేట్ వచ్చిన తర్వాత ఆ మంటలు అంతా కూడా అంత కనిపించలేదు గైస్. ఇంతకుముందు గోస్ట్ బైక్ గేమ్ స్టార్టింగ్లో గోస్ట్ బైక్ చాలా బాగుండేది. అయినా ఈజీగా పక్క వెహికల్స్ ఎలా బ్లాస్ట్ అవుతుంది మంట లేకపోయినా. సంథింగ్ ఇస్ విజయ్. సో ఆ గాలి వల్ల కనిపించకుండా పోయినాయి అంటున్నాయి. సో ఇది కూడా అద్దరేది. మన నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, అన్న నీకు ఒక ఫన్ ట్రిక్ చెప్తా. ఓకే, 10 బఫీలో చీట్ కోడ్ యాక్టివేట్ చేయి. కొంచెం దూరం వెళ్ళి దాన్ని పిస్టల్తో 1 బుల్లెట్ కాల్చి ఒక కార్ వేసుకొని దాని దగ్గరకు వెళ్ళి చూడు, అప్పుడు చూడు. ఓకే, ఏమవుతుంది, సరే చూద్దాం గైస్. నాకు తెలిసి మనల్ని గాల్లోకి ఎగరేస్తుంది. సో దానికోసం అలా జురాసిక్ పార్క్ అయితే వెళ్దాం గైస్. మనం జురాసిక్ పార్క్ వెళ్ళి చాలా రోజులైతే అయిపోతుంది కదా. సో వచ్చేసాను. ఇప్పుడు ముందుగా మనం చేసిన పని ఏంటంటే 9129. ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోండి గైస్. పొరపాటున జురాసిక్ పార్క్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత తెలుసు కదా, చిన్న అదే రాప్టర్స్ అయితే వస్తూ ఉంటాయి.
మీరు కనుక కోడ్ యాక్టివేట్ చేయకపోతే ఈజీగా అయిపోతారు. ముందుగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని చేసేసేయండి మర్చిపోకుండా. సో నేనైతే బఫీలోనైతే స్పాన్ చేస్తున్నాను గైస్. ఒక 10 కదా, దాని చీట్ కూడా 10 అండి. సో స్పాన్ అయితే చేసేద్దాం. స్పాన్ చేస్తాం, అంత బాగానే ఉంది. కానీ కొంచెం దూరం వెళ్ళి దాన్ని పిస్టల్తో షూట్ చేస్తే దాని కొమ్ములు చూసారాబో అసలుకి ఎలా ఉన్నాయో, మనం అయిపోతాం. ఇది వస్తే బారలేదు. అలాగే ఇప్పుడు ఆ రాప్టర్స్ వీటితో పాటు ఆ డైనోసార్స్ వస్తే ఏముంది. సో ల్యాంబర్గిని కూడా స్పాన్ చేశాను గైస్. ఇప్పుడు తను చెప్పినట్టు కొంచెం అలా ముందుకు వెళ్ళాలి కాబట్టి ఈ మాత్రం సరిపోతుంది అనుకుంటా. ఇంకా ముందుకు వెళ్తే మనం షూట్ చేసినా దానికి ఏం కాదు కాబట్టి ఇక్కడతో ఆపేసేద్దాం. ఊరే ఇంకా కిందకి దిగిరా, పిస్టల్తో షూట్ చేయాలి. అమ్మో ఇది వస్తుంది ఎదురుకు. అమ్మయ్య దీన్నే షూట్ చేద్దాం. పక్కకైతే వెళ్ళిపోతుంది. ఒక్క నిమిషం వాగు. ఇప్పుడు కార్ వేసుకొని గైస్ దాని దగ్గరికి అయితే వెళ్ళిపోతే ఇది మ్యాజిక్ అయితే జరుగుతుంది అనుకుంటా. లెట్స్ చూద్దాం అసలు ఏమవుతుందో. మనల్ని ఎగ్గిరి అవతలేస్తాం మడికి ఖాయం. దా ఎస్ ఎగరేస్తా అనుకుంటే మనమే దాన్ని ఎగరేస్తున్నాం గైస్, మామూలుగా కాదు. నన్నే వెనక్కి లాక్కెళ్తావా? నువ్వు అయిపోయావురా స్పైనో. అందరూ రండి, విన్ని వేసేద్దాం. నాకెక్కడో కొడుతుంది సీనా. కొంపదీసి వాళ్ళ ఇంకా బఫెలోస్ని పిలుస్తున్నాయి ఏంటి? ఎందుకైనా మంచిది వెనక్కి వెళ్ళిపోవడం బెటర్. ఇది ఎవరినో పిలుస్తుంది. ఓ అమ్మో ఈ స్పైన్ అయితే వచ్చేసింది గైస్. ఊరి వాగు. అబ్బా ఇది అస్సలు వదిలిపెట్టదబ్బా. ఊరి కొంచెం దిగిరా. ఇది వేసేసింది. అమ్మయ్యా నాకైతే ఏం కాలేదు. కొంచెం ముందుకు అరే కారు వెళుతుంది ఏంటబ్బా, నేను ఎక్కడ ఆగిపోయాను? ఓహో ఈ బఫెలో గ్లిచ్ ఇదేననుకోండి గైస్. నేను ఎటు తిప్పితే కారు కూడా అటే వస్తుందబ్బా. మనవాడు కూడా అఫ్కోర్స్ అటే వెళ్తున్నాడు. అసలు ముందే చెప్పాను కదా, పొరపాటున ఇప్పుడు మనం ఇన్ఫినిటీ హెల్త్ చీట్ కోడ్ యాక్టివేట్ చేయకపోతే మన పరిస్థితి ఏంటి గైస్? ఇప్పటికి ఎప్పుడు అయిపోయేవాళ్ళం. ఇది మ్యాజిక్ చూడండి గైస్. నేను కెమెరా యాంగిల్ కనుక చేంజ్ చేశాననుకోండి కార్లో ఉన్నట్టు చూపిస్తుంది. మామూలుగా పెట్టేశాననుకోండి మనవాడైతే చూపిస్తుంది. భలే ఉంది కదా. ఊరి కాళ్ళకి ఎక్కించుకోవాలి, త్వరగా ఎక్కి నుంచి వెళ్ళిపోవాలి. కాస్త గ్యాప్ ఉన్నాయి చూడండి గైస్. కొరికినట్టే ఉంది. మనం ఎటు వెళ్తే అటే వస్తుంది. ఈ బఫెలో మనకి రావడం లేదు. అవును ఇప్పుడు మనం వెపన్తో షూట్ చేయొచ్చా? ఇప్పుడు నాకు వెపన్ కనుక వస్తే ముందు ఈ స్పైనో డైనోసార్ని వేసేస్తాను. ఆ తర్వాత బఫెలోని వేస్తాను. ఒరే ఒక్క నిమిషం ఆగవే. తింటావేంటి బాబు? నన్ను తినకూడదు వదిలేసాయి. నువ్వే కదా. ఓకే కార్ ఎక్కడో వెలాగిపోయింది. అలానే ముందుకురా. ఇప్పుడు ఒక ఐడియా అయితే వచ్చింది. కార్తో డైనోసార్ని గుర్తించేద్దాం. నన్ను చూడు గైస్ ఎలా తింటుందో చూసారా? మాము ఎగరేసింది కూడా. అయిపోయా ఉండవే. నీకు అక్కడే ఉండు. త్వరగా దాన్ని గుర్తిసేద్దాం. అసలు ఇది నిజంగా లామోనేనా? ఎడ్ల బండి కన్నా మరీ దారుణంగా వెళ్తుంది. పడేసిందే. త్వరగా యాక్సలేషన్ ఇచ్చినా గైస్ ఇదేమో అస్సలు కదలలేదు. గుద్దే. వామో నన్ను గుద్దేస్తుంది అది. వదిలేండి గైస్. దీన్ని కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంది. తిను ఎంత తింటావు తిను. నన్ను అసలు నువ్వేమీ చేయలేవు. అసలు వెపన్స్ వస్తే వెళ్ళేది చూద్దాం. ఓకే మొబైల్ కాదు వెపన్. ఆహా అదిరింది. అయిపోయి అది ఎలా ఉంది? దెబ్బ అదర్స్ కదా. ఓకే రాకెట్ లాంచర్ బుల్లెట్ యూజ్ చేశాను అబ్బా. సింపుల్గా కింద పడిపోయింది. ఇప్పుడు పిలుచుకో. నాకు తెలిసి ఆ బఫేలని అనుకుంటా వీళ్ళందరినీ పిలుస్తుంది. వేసేద్దాం. అందరినీ వేసుకుంటూ వెళ్ళిపోదాం. లేగు ఇందాక నుంచి తెగ అరుచుకుంటూ తింటున్నావు కదా. ఎప్పుడు తిని చూద్దాం. వాము ఇది నిజంగానే చాలా పెద్దగా ఉంది. అవును గైస్ కార్ అయితే షూట్ చేస్తే ఏమైనా అవుతుందో చూద్దాం. అబ్బా నేను ఎగిరిపడ్డానబ్బా. కారు కూడా ఫైర్ అయితే అది నాకు తెలిసి దీనికేం కాదనుకుంటా. ఎస్ ఈ గ్లిచ్ అయితే అలానే ఉంది. దీన్ని కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి గైస్. నిజంగా ఇది చాలా ఫన్నీగా ఉంది. ఊసే బఫెలో నువ్వేనా కదా, నిన్ను కూడా వేసేస్తాను. 3, 2, 1 అయిపోయింది ఇది కూడా. కానీ నాకు గ్లిచ్ మట్టికి అలానే ఉంది. ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎప్పుడు అనుకుంటున్నాము ముందు ఒక 2 డైనోసార్స్ అయితే ఉండే. ఒకటేమో స్పైనో, ఇంకొకటేమో రాప్టర్. దానికి చూసేసింది. అసలు అంత దూరం నుంచి నన్ను ఎలా చూసిందబ్బా. ఇదేమో అసలు దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ తెలుసు కదా ఇప్పుడు మనం గ్లిచ్లో ఉన్నాం. అది కూడా ఇన్ఫినిటీ హెల్త్ చీట్ కూడా యాక్టివేట్ చేసాం కాబట్టి ఇది కూడా మనల్ని ఏమీ చేయలేదు. కాకపోతే పెద్ద కొరికేస్తూ ఉంటుంది. అది చూడండి గైస్ ఎలా కొరుకుతుందో. కరుకు నిన్ను కూడా వేసేస్తావు. ఒక్క నిమిషం ఉండు. స్టిక్కీ బాంబ్తో లేపుతాం. మామూలుగా ఉండదు దీనికి. తీసుకో ఇది కూడా తీసుకో. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి స్టిక్కీ బాంబ్తో. తెలుసు కదా గైస్. మీరు ఇన్ఫినిటీ హెల్త్ చీట్ కూడా యాక్టివేట్ చేసిన దగ్గరగా ఉన్నారంటే మీరు కూడా అయిపోతారు. ఓకే కొంచెం దూరం వెళ్ళి యాక్టివేట్ చేద్దాం. ఉండు నీ కొందలే ఉండు. అయిపోయింది. ఎస్ దా ఓతగా ఎగురుకుంటూ వస్తున్నావు కదా కొనడానికి. అది ఎలా ఉంది? ఓకే ఇదిగా స్పీడ్ అయితే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా కొన్ని కామెంట్స్ అయితే ఉన్నాయి, కొన్ని కాదు చాలా ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అదే రేపు వీడియో కూడా వస్తుంది గైస్. రేపు వీడియోలో చూద్దామే. అంతవరకు అందరికీ కూడా బాయ్. Running like a hell.